వాడు నన్ను అదోలా చూశాడు. దొంగ విధవ. వాడు వాడు తిట్లు గుర్తుకు రావట్లేదు. చెప్పొచ్చు కదా. వాడి గురించి ఎందుకులే, వదిలే. వదిలేమంటావేంటి? నన్ను ఎలా చూశాడో తెలుసా? చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. ఆ పని అప్పుడే చేయాల్సింది. ఇప్పుడు బాధపడి లాభం ఏంటి? ఏం చెయ్యను, ఒక్కదానే ఉన్నాను. అందుకే రెచ్చిపోయాడు రాస్కెల్. ఛీ, అసలు ఇలాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు వస్తారు? ఇలాంటి వాళ్ళు రారు, వచ్చాక ఇలా తయారవుతారు. పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఏదన్నా చేయొచ్చన్న పొగరు. వీళ్ళతో 25 ఏళ్ళగా మేము కష్టాలు పడుతూనే ఉన్నాం. ఎలా? మా నాన్నకి నక్సలైట్లతో సంబంధం ఉందని రోజు ఇంటి మీద పడి టార్చర్ పెట్టేవాళ్ళు. దానితో నాన్న ఊరు ఉద్యోగం కూడా వదిలేసి వేరే ఊరికి వచ్చాము. అక్కడ కూడా వీళ్ళ టార్చర్ తప్పట్లేదు. మీ నాన్నకి నిజంగా నక్సలైట్స్తో సంబంధాలున్నాయా? నక్సలైట్లు కూడా మనుషులే. మనిషితో మనిషి మాట్లాడడం కూడా నేరమైంది గవర్నమెంట్కి. నాన్న ఎప్పుడు వాళ్ళ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేదు. ఎప్పుడో చిన్ననాటి పరిచయాలు అంతే. అది కూడా నేరమేనట. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా నాకు తుపాకీ పట్టాలనిపించేది. చాలాసార్లు నాన్నతో చెప్పాను కూడా. నేనేమైపోతాను అన్న భయంతో నన్ను జాబ్ కోసం ఇలా వైజాగ్ పంపించాడు. నా మీద నాన్నకి నమ్మకం ఎక్కువ. ఏనాడు అబద్ధం చెప్పలేదు. కానీ జాబ్లో చేరానని లైఫ్లో ఫస్ట్ టైం అబద్ధం చెప్పాను. అదే చాలా గిల్టీగా ఉంది. ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు. అయినా ఫ్రెండ్ని నమ్మి 10 లక్షలు ఎలా ఇచ్చావు? ఫ్రెండ్ కదా, అందుకే ఇచ్చాను. డబ్బు పోయిందని తెలిస్తే ఇంట్లో ఫీల్ అవుతారేమో కదా. నేను అబద్ధం చెప్పానని ఫీల్ అవుతారు. డబ్బు పోయిన దానికన్నా తండ్రితో అబద్ధం చెప్పానన్న బాధ నాలో ఎక్కువైంది. పోన్లే, తండ్రే కదా, సారీ చెప్తే క్షమించేస్తారు. క్షమిస్తారన్న నమ్మకం నాకు ఉంది. నేనే ఆయన నమ్మకం మీద దెబ్బ కొట్టాను. ఆయన ఎదురుపడితే కళ్ళలోకి సూటిగా చూడలేననిపిస్తోంది. ఆ ఫీలింగ్లో ఉంటే లైఫ్ అంతా డల్గా ఉంటుంది. వదిలే. మీ చెల్లి పెళ్లి విషయం ఏమైంది? ముహూర్తాలు పెట్టుకోపోతున్నారట. ఈలోగా నేనేదైనా చిన్న జాబ్లో చేరాలి, లేదంటే ఈ గిల్టీ ఫీలింగ్తో బ్రతకడం కష్టం. లేటెస్ట్ మోడల్ అండి, అడ్వాన్స్డ్. మీరు తీసుకుంటే బాగుంటుంది. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. మీరు వెళ్ళి నా క్యాబిన్లో కూర్చోండి, వస్తాను. ఏం కిషోర్, బాగున్నావా? బాగున్నాను సార్. నేను చెప్పాను కదా సార్, మా ఫ్రెండ్ జాబ్ కావాలని చెప్పాను కదా మీకు. నమస్తే సార్. ఇతనే సార్. నమస్తే. ఈ కుర్రాడేనా? ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో చేయాలనుకున్నాడేమో, మరి ఇక్కడ చేయగలుగుతాడా? చేస్తాను సార్, మీరేమిచ్చినా చేస్తాను. మరి నేను ఎక్కువ ఇచ్చుకోలేను కదా. మీరెంత ఇచ్చినా చేస్తాను సార్. సరే, రేపు ఉదయం వచ్చి జాయిన్ అయిపో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాం సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పదరా. రే, గంటలో వస్తానన్నారు, 3 గంటలైంది. ఎక్కడికి వెళ్ళారా? రే, భోంచేలేదురా, ఆకలేస్తుంది. అది కాదురా. రే రే ఎవరు మీరు? పోలీస్. ఎవరు? ఎందుకు కొడుతున్నారా? స్టేషన్లో చెప్తా, పదరా.
ఎక్కించండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి సార్, ఏం జరిగింది? ఆ? డబ్బు తీసుకుని మోసం చేశాడని జాన్ అనే కుర్రాడిని వీడు మర్డర్ చేశాడు. అందుకే పట్టుకున్నాం. ఏయ్, చూస్తారేంట్రా? ఎక్కించండి. ఏంట్రా, నీ బాబుకే పొగరనుకున్నాను. నీకు కూడా పొగరే, లేకపోతే నువ్వు నన్నే మర్యాదగా మాట్లాడమంటావరా? ఏంట్రా చూపు, ఎంత పొగర్రా! జాన్ ఇలా చచ్చిపోయాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావురా? 10 లక్షలు తీసుకుని ఉడాయించాడని ఆ జాన్ గాన్ని నువ్వు నీ బాబు కలిసి చంపేశారు. అవును కదూ? నేను జాన్ని కలిసి 4 రోజులైంది. నువ్వు మీ బాబు అబద్ధాలకి ఏం తక్కువ కాదు. చెప్పు, మీరే చంపేశారు కదూ? నిజంగా నాకేం తెలీదు. ప్లీజ్ నన్ను నమ్మండి. మర్యాదగా ఒప్పుకో, లేదంటే నా చేతిలో చావు దెబ్బలు తింటావు. మీరేం చేసినా అదే నిజం. ఎంత పొగరా నీకు! ఈ సెల్లోంచి బయటికెళ్ళావు, ఒప్పుకో. ఆ చూపేంట్రా, ఆ పొగరేంట్రా? బతికుంటే నీళ్లు తాగించు, చచ్చిపోతే సముద్రంలో పడే. ఓకే సార్. ఏంటి ఇలా కట్టకట్టుకుని వచ్చారు? వాడింకా చావలేదు, బ్రతికే ఉన్నాడు. చచ్చాక కబురు పెడతాం, అప్పుడు రండి. వెళ్ళండి. ఒత్తినే వెళ్ళడానికి రాలేదు, బాలుని తీసుకెళ్ళడానికి వచ్చాం. చా, ఎలాగో చెప్తారా? ఎక్స్క్యూజ్ మీ, నన్ను లాయర్ వెంకటరమణ గారు పంపించారు. బాలుని యాంటిసిపేటరీ బెయిల్ మీద తీసుకెళ్ళడానికి వచ్చాను. ఈ పేపర్స్ చూసుకోండి. కానిస్టేబుల్. సార్. వదిలేండి. అలాగే సార్. బాలు బాలు జాగ్రత్త. చిన్నగా. రేయ్, తప్పించుకున్నాను అనుకుంటున్నావేమో.
నా చేతిలో పడ్డవాడెవడో ఇంతవరకు బయట తిరగలేదు. అందరూ జైల్లోనే. నువ్వు కూడా ఫైనల్గా జైలుకే ప్రిపేర్ అయ్యుండు. బాలు, నువ్వు బాలుయే కదా? నన్ను గుర్తుపట్టావా? వాసు, ఏం జరిగింది? అసలు నువ్వు స్టేషన్కి రావడం ఏంటి? ఓకే ఓకే, ఈ మధ్య నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యొచ్చాను. డ్యూటీ అవగానే ఇంటికి వచ్చి కలుస్తాను. ఇల్లు ఎక్కడా? సార్, ఈ అడ్రస్లో ఉంటున్నాం. ఓకే బాలు, టేక్ కేర్. ఈ మర్డర్ నువ్వే చేసినట్టు ఏదో ఎవిడెన్స్ ఉందంటున్నాడా సీఏ భూషణ్? అవును, నన్ను కొడుతున్నప్పుడు ఏదో వీడియో ఉందన్నాడు. ఆ వీడియోలో ఏముంటుంది? వాసు, ఎలాగైనా వీడియో సంపాదించగలవా? కానీ అది అంత ఈజీ కాదు. బట్ ఐ విల్ ట్రై. వాడు అసలే శాడిస్టు. పెద్ద పెద్ద ఆఫీసర్లే వాడికి భయపడతారు. ఆ వీడియో మన చేతికి వచ్చిందని తెలిస్తే వాడు మనల్ని బతికినిస్తాడా? అవునరా, ఆ వీడియో మనకెందుకు, వదిలేద్దాం. అదేంటి అలా మాట్లాడుతున్నారు? మీ ఫ్రెండ్ మీద నేరం పడితే మీకు ఓకేనా? అతను జైలుకి వెళ్తుంటే మీకు బాధ లేదా? బాలు గురించి నాకు బాగా తెలుసు. తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. బాలు ఈ మర్డర్ చేశాడంటే నేను నమ్మను. ఆ సీఏ భూషణ్ గాడే ఏదో డ్రామా ఆడుతున్నాడు అనిపిస్తుంది. ముందు అసలు ఆ వీడియో ఉందో లేదో తెలుసుకుంటాను. ఉంటే ఎలాగైనా సంపాదిస్తాను. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. టేక్ రెస్ట్. మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. అలాగే బాలు, రూమ్కి వెళ్తున్నాను, వచ్చేసే. బాయ్ రా. నిన్న మొన్నటిదాకా మాతో కలిసి తిరిగిన ఫ్రెండ్ ఇప్పుడు మా మధ్యలో లేడంటే బాధగా ఉంది. వాడి పేరెంట్స్ వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, అంతా వేస్ట్.